నా జీవితంలో ఫస్ట్ టైం ఫీలింగ్ సో మచ్ ప్రౌడ్ టు బి క్రిస్టియన్ అనమాట. ఎలా అంటే నర్మదా నదిలో 11,000 లీటర్లు పాలు వాళ్ళు నదిలో వేశారు, ఏదో దేవుని పూజించడానికి. నిజంగా అండి, అంటే మన కళ్ళు ఎదురుగుండా ఇంతమంది పేద ప్రజలు ఉన్నప్పుడు ఆ దేవుడు ఈ పేద ప్రజలను కూడా సృష్టించాడు. అలాంటి పేద ప్రజల్ని వదిలేసి నువ్వు నదిలో వేసేస్తున్నావు పాలన్నీ పట్టుకెళ్ళి. అంటే ఎంత మూర్ఖత్వం కదా. నాకు దిస్ ఈజ్ వేర్ నాకు బైబిల్ ఎంత కరెక్ట్ అనిపించింది. మనము చాలాసార్లు మాట్లాడము, ఎందుకంటే తక్కువ జాతిలాగా చూడడము లేకపోతే తక్కువగా మాట్లాడడము వల్ల మనం ఎక్కువ మాట్లాడము. కానీ నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది అనమాట, ఇట్స్ సో గుడ్ టు బి క్రిస్టియన్. దేవుడు యేసయ్య మాటలు కానీ, యేసయ్య న్యూ టెస్టిమెంట్లో చెప్పే మాటలు కానీ ఎంత గ్రేట్, అసలు ఎంత గ్రేట్. నీ పొరుగువాని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను గౌరవించు. ఇలాంటి మాటలు చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలాగా బైబిల్ అనేది ఎంత కరెక్ట్, ఎంత అంటే యేసయ్య ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా కొన్ని బలిదానాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా యేసయ్య న్యూ టెస్ట్మెంట్లో ఆయన వచ్చి ఆయన బలి అయిపోయి ఇట్లాంటి విగ్రహారాధనకి, ఇట్లాంటి బలులకి అన్నాట్లకి అక్కడ ది ఎండ్ చేయాలని అక్కడ అన్నిటికి ఎండ్ చేసి, భక్తి అనేది మనిషికి మనసుకి సంబంధించింది, బయట విషయాలకు సంబంధించింది కాదు అని చెప్పడానికి దేవుడు చేసింది. ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం, వ్యవసాయం అన్న ఇష్టము. ఇంకా అంటే పొల్యూషన్ లేకుండా చూడడము, ప్రతి ఉల్లిపాయ తొక్కలు కానీ ఏమైనా కానీ నేను ఆ భూమిలోకి అప్పెడతామాట. మా ఇంట్లోంచి వేస్టేజ్ చాలా తక్కువ వెళ్ళాలని, అలాంటి మనిషి అనమాట నేను. సో దానివల్ల నేను ఇలా ఎన్వైరన్మెంట్ లవ్ మీద చూస్తున్నప్పుడు కూడా నాకు క్రిస్టియన్సే చాలా చాలా బెటర్ అనిపిస్తూ ఉంది. మనలో కొంచెం భేదభావాలు తక్కువ అంటే ఉన్నాయి. చాలామంది క్రిస్టియన్స్లో కూడా చాలా బ్యాడ్ పీపుల్ ఉన్నారు, క్రిస్టియన్స్లో కూడా క్యాస్టిజం అడుగుతున్నారు, పెళ్ళిళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ myself that I'm a Christian. I don't need to worship God. నేను దేవుణ్ణి నీళ్ళతోనో పాలతోనో లేకపోతే రక్తంతోనో లేకపోతే యానిమల్స్ని బలిచ్చో నేను వర్షిప్ చేయక్కర్లేదు. నేను ఇలా కూర్చొని ఇలా ప్రార్థన చేసుకుంటే దేవుడు నా ప్రార్థన వింటాడని నాకు తెలుస్తున్నప్పుడు ఎంత ప్రైడ్గా ఉంటుందో. అంటే మనం మనుషులు వర్షిప్ చేయడానికి మనకి వేరే వాళ్ళని బాధపడ్డం ఎందుకు కదా. ఆ విధంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. ముస్లిమ్స్ నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. కానీ ప్రతి ధర్మంలో కూడా నాకు హిందూస్ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది జనరల్గా, ఎందుకంటే వీఆర్ ఆల్ ఫ్రమ్ దిస్ ఇండియా అంటే ఆ కల్చర్ అక్కడి నుంచి వచ్చాం. కానీ ఇంత మిస్యూజ్ అవ్వడం అనేది మాత్రం చాలా బాధాకరం. ఈ బాబాలు వాడు అక్కడ కొంతమంది ఈ అంధభక్తులు ఉంటారు కదా, ఇలా పాలు పట్టుకెళ్ళి నీళ్ళలో వేసేస్తున్నప్పుడు నర్మదా నదిలో వాళ్ళందరూ చప్పట్లు పడుతున్నారు. అంటే కామన్ సెన్స్ అది అసలు. అంటే అన్ని పాలు వేసేస్తున్నాము, ఆ పాలు పైగా ఆ వాటర్లో ఫిష్కి మంచిది కాదు. సో అలాగా ఇది కామన్ సెన్స్ కూడా లేని భక్తి ఏం భక్తి అండి అసలు. నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎప్పుడు ఇలాగా అందాం అనుకోలేదు. కానీ హిందూ ధర్మం ప్రతి పువ్వుని, కాయని, చెట్టుని, ఒక రాడిని అన్నాళ్ళు పూజించి మనుషుల్ని మాత్రం మర్చిపోతున్నారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అది చాలా చాలా తప్పండి అసలు. దేవుణ్ణి పూజించినప్పుడు మనుషుల్ని పూజించకపోయినా పర్వాలేదు, కానీ మనుషుల దగ్గర నుంచి లాక్కోకూడదు కదా. ఏమో నాకు ఇలా చెప్పాలనిపించింది. సో మీరు ఎవరైనా సరే క్రిస్టియన్స్ ఉంటే మాత్రం ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ.